రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడి ఉన్నది. ప్రభునందు ప్రియులారా, రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం మనం జ్ఞాపకం ఉంచుకోవడానికి చాలా సులువైనటువంటి అధ్యాయము, వచనము 5:5. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే ఈ రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యములో పౌలు భక్తుడు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అదేమిటంటే నిరీక్షణ అనే పదం ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం. నిరీక్షణ అనే పదానికి అర్థం ఏమిటంటే ఎదురు చూడటం, ఓపిక కలిగి ఉండటం, కనిపెట్టుకోవటం అనే పదాలు నిరీక్షణ అనే మాటకు అర్థాన్ని ఇస్తాయి. జీవితంలో ఇదే మనకు చాలా కష్టం. ఎదురు చూడటం, ఓపిక కలిగి ఉండటం, కనిపెట్టుకోవటం అనేది మనం పెద్దగా ఇష్టపడనటువంటి విషయం. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మాటలను పౌలు భక్తుని ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అంటున్నాడు. లోకమంతటిలో కూడా మనుషులలో వారు కలిగి ఉన్నటువంటి అభిప్రాయాలకు, వారు కలిగి ఉన్నటువంటి ఆలోచనలకు, విశ్వాసములకు ఏదో ఒక రోజైతే సిగ్గు కలుగుతుంది. ఎందుకంటే అది నిరీక్షణ లేనిది. లోకములో ఉన్నదంతయు కూడా నిరీక్షణ లేనిదే. అందుకే పౌలు తెస్సలోనికైలకు రాస్తూ ఒక మాట అంటాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె అంటాడు. అంటే లోకములో ఉన్నటువంటి క్రీస్తుకు వేరుగా ఉన్నటువంటి భావాలు కానీ, విశ్వాసాలు కానీ, నమ్మకాలు కానీ, నిరీక్షణలు కానీ ఎలాంటివంటే సిగ్గుపరచేవి. ఒకనాటికి నిరీక్షణ లేని ఇతరులు అంటే మనమందరం నిరీక్షణ కలిగిన వారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిరీక్షణ కలిగినటువంటి వారం. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ప్రత్యేకంగా దేవుని వాక్యం కొన్ని విషయాలను మనకు తెలియజేస్తూ ఉంది. యేసు క్రీస్తునందు బ్రతుకుచున్నటువంటి నీ జీవితం ఎలాంటిదంటే నిరీక్షణతో కూడిన జీవితం. మనకొక నిరీక్షణ ఉంది. పౌలు భక్తుడు ఈ రోమాపత్రిక 5వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు మనం గమనిస్తే, మొదటి వచనంలోనేమో విశ్వాస మూలమున నీతిమంతులముగా తీర్చబడ్డామన్నాడు. 2వ వచనం చూడండి, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉన్నాము అన్నాడు. ఇకపోతే వెంటనే అదే మాటను కొనసాగిస్తూ ఏమంటాడంటే, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము, నీతిమంతులముగా తీర్చబడ్డాము, కృపలోనికి ప్రవేశించాము, మహిమను గూర్చి అతిశయపడుచున్నాము. స్టెప్ బై స్టెప్ చెబుతూ ఉన్నాడు. యేసు క్రీస్తు రక్తము వలన మనకు నిరీక్షణ ఉంది. మన నిరీక్షణ దేని కొరకు? రాబోయే మహిమ కొరకు మన నిరీక్షణ ఉంది. మన నిరీక్షణ దేని కొరకు? యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాము గనక మన కొరకు ఒక మహిమగల రాజ్యము సిద్ధపరచబడుతుందని మనకు నిరీక్షణ ఉంది. మన నిరీక్షణ దేని కొరకు? యేసు క్రీస్తు ఒకరోజు భూమి మీదికి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన కొరకు బ్రతికిన నా కోసం ఆయన జీతం సిద్ధపరుచుకొని వస్తున్నాడు అన్నది మన నిరీక్షణ. ఇది క్రైస్తవ నిరీక్షణ. ఇది అద్భుతమైన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యం చదవండి దయచేసి.
మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఏమండి, మన నిరీక్షణ ఎలాంటి నిరీక్షణ అంట? శుభప్రదమైన నిరీక్షణ. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. మన నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ, శ్రేష్టమైన నిరీక్షణ. యేసుక్రీస్తు రక్తము నందలి కలిగి ఉన్నటువంటి నిరీక్షణ స్థిరమైన నిరీక్షణ అంటాడు. హెబ్రీ పత్రిక దయచేసి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వాక్యం. హెబ్రీ పత్రిక 6:19 చదవండి గట్టిగా. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై. ఏమండి, ఈ నిరీక్షణ నిశ్చలము స్థిరమునై ఆత్మకు లంగరు వలె ఉన్నదన్నాడు. లంగర్లు అంటే తెలుసు కదా, సముద్రంలో ఓడ ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు మీద మనం బ్రేకులు వేసినట్టు బండ్లకు ఓడలకు బ్రేకులు ఉండవు. అది రోడ్డు కాదు కదా, నీరు, కాబట్టి బ్రేకులు వేయలేరు. కాబట్టి దానికి బ్రేకులు ఏమిటంటే లంగర్లు. పెద్ద చైన్ ఉంటుంది. ఓడను ఒకవేళ నావికుడు ఆపాలనుకోండి, వెంటనే దానిలో ఉన్న లంగర్లు తీసి నదిలో సముద్రంలో వేస్తారు. అది లోతుకు వెళ్ళి ఓడను అలాగే స్థిమితంగా కంట్రోల్ చేస్తూ ఉంటుంది చిన్నగా. శుభప్రదమైన నిరీక్షణ, యేసుక్రీస్తు రక్తములందరి నిరీక్షణ నిశ్చలమైన స్థిరమైన లంగరు వలె మనలను లోకములో జీవింపజేసే నిరీక్షణ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ నిరీక్షణ అయినా సిగ్గుపరచొచ్చేమో ఒకరోజు. యేసుక్రీస్తునందు నీవు ఉంచిన నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. యేసుక్రీస్తు రక్తమునందలి నీవు కలిగున్న నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. యేసుక్రీస్తు కొరకు బ్రతికే నీ విశ్వాసము సిగ్గుపరచబడదు. యేసుక్రీస్తు కొరకు నువ్వు ఎదుర్కొనే ప్రతీది కూడా నిన్ను సిగ్గుపరచదు. ఎందుకంటే ఇది శుభప్రదమైన నిరీక్షణ, ఇది నిశ్చలమైన స్థిరమైన నిరీక్షణ. నిరీక్షణ లేని ఇతరుల వలె మనము లేము. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు మనల్ని ఏం చేశాడంటే శుభప్రదమైన నిరీక్షణలోనికి తీసుకువచ్చాడు. స్థిరమైన నిశ్చలమైన నిరీక్షణలోనికి తీసుకువచ్చాడు. మన నిరీక్షణ ఈ లోకం మట్టుకే కాదు. సహజంగా చాలా మందికి ఎలా ఉంటుందంటేనండి, వాళ్ళ నిరీక్షణ ఎంతవరకు అంటే రోటీ కపడా ఔర్ మకాన్, తినడానికి ఇంత అన్నము, కట్టుకోవడానికి కొన్ని బట్టలు, ఉండటానికి నివాసం ఉంటే చాలిక అయిపోయింది జీవితంలో. అరే ఉన్న కాలం అంతా తినాలి, తిరగాలి, హాయిగా ఉండాలి, చచ్చిన తర్వాత సంగతి మనకెందుకు అనుకుంటారు సహజంగా చాలామంది. వద్దు అటే బిడ్డమ్మ. ప్రియులారా, మన నిరీక్షణ ఈ లోకం మట్టుకే కాదు. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వాక్యం దయచేసి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వాక్యం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల. ఏమండి, మన నిరీక్షణ ఎంతవరకు ఉంది? ఈ జీవిత కాలం మట్టుకే కాదు. లోకములో ఉన్నటువంటి వారందరి నిరీక్షణ ఏమిటంటే
చచ్చిన తర్వాత సంగతి ఎందుకురా, బతికున్నప్పుడే మనం ఏదైనా చేయాలంటాం. మన నిరీక్షణ ఏమిటంటే చచ్చేంత వరకు కాదు, చచ్చిన తరువాత కూడా నా కొరకు ఒక రాజ్యం ఉంది. చనిపోయిన తరువాత కూడా నా కొరకు ఒక మహిమగల పట్టణం దేవుడు సిద్ధపరుస్తున్నాడు. భూమి మీద నేను జీవించిన జీవితానికి అంతటికి కావలసిన ఫలము, జీతము, బహుమానం మరణము తర్వాత నేను పొందుకోబోతున్నాను అనేది నీ నిరీక్షణ. ప్రైజ్ ద లార్డ్. అదే శుభప్రదమైన నిరీక్షణ, యేసు క్రీస్తు రక్తము నందలి నిరీక్షణ. ఆ నిరీక్షణలోనికి ఈరోజు మనం వచ్చాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనుషుల మీద నమ్మకమో నిరీక్షణో కలిగి ఉన్నాం అనుకోండి, అది ఏదో ఒక రోజు సిగ్గుపరుస్తుంది, అవమానాన్ని, దుఃఖాన్ని తీసుకొస్తుంది. కానీ యేసు క్రీస్తు రక్తము నందలి నిరీక్షణ నీకు ఎప్పటికీ సిగ్గును కలిగించదు. హల్లెలూయా. నువ్వు తలదించుకునేటట్లు చేయదు. మన నిరీక్షణ జీవితకాలం మట్టుకు కాదు. ఎందుకు? నా కొరకు యేసుక్రీస్తు మరణించాడు, నా కొరకు యేసుక్రీస్తు 3వ దినమున తిరిగి లేచాడు. మరణించిన తరువాత మరలా నేను తిరిగి లేస్తాను పునరుత్థానుడనై అనేది నా నిరీక్షణ. కడబూరం మ్రోగుతుంది, రెప్పపాటు కాలమున మృతులు అక్షయులుగా లేపబడతారు అనేది నా నిరీక్షణ. భూమి మీద జీవించిన జీవిత విధానమును బట్టి ఒకరోజు నేను ప్రతిఫలము పొందబోతున్నాను అనేది నా నిరీక్షణ. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు క్రీస్తును నువ్వు విశ్వసించావంటే నీకంటే ధన్యుడు లేనేలేడు ఈ విశ్వంలో. తెలంగాణలో కాదు, భారతదేశంలో కాదు, యూనివర్స్లోనే, విశ్వంలోనే నీకంటే నాకంటే ధన్యుడు లేనేలేడు. ధన్యుడవడి జగమునందున ఎవని భాగ్యము గొప్పది. లోకంలో మనుషుల నానుడేంటి? ఎవడు గొప్పోడంటే ఆస్తిపాస్తులు ఉన్నోడు గొప్పోడండి. ఈ ఊర్లో, ఆ ఊర్లో, అక్కడ ఇక్కడ 4-5 ఇల్లులు ఉన్నోడు గొప్పోడు. ఒక 20 తులాల బంగారం ఉన్నోడు గొప్పోడు. 10 ఎకరాల భూస్వామి గొప్పోడు. అది భూమి మీద వరకే. కానీ దేవుని దృష్టిలో ఎవడు గొప్ప? ధన్యుడవడి జగమునందున ఎవని భాగ్యము గొప్పది, ఎవని యాగము క్షమించబడునో అతని భాగ్యము గొప్పది, అతని భాగ్యము గొప్పది. ఎవని పాపములైతే క్షమించబడతాయో వాడే లోకములో ధన్యుడు. దేవునికి స్తోత్రం. అపరాధములకు పరిహారము నొందినవాడు, పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఈ నిరీక్షణ, యేసు క్రీస్తు రక్తమునందలి నిరీక్షణ నిన్ను ఎన్నడూ సిగ్గుపరచదు. ఇది శ్రేష్టమైన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, స్థిరమైన నిరీక్షణ, నిత్యమైన నిరీక్షణ. ప్రభునందు ప్రియులారా, పౌలు భక్తుడు ఈ మాట రోమాపత్రిక 5:5లో ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని ఎందుకంటున్నాడంటే దానికి ముందు ఒక మాట ఉంది చూడండి. 5వ అధ్యాయము 5వ వచనం మళ్ళీ చదవండి. ఎందుకనగా అంటున్నాడు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఏమండి? ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు అనేదానికి ముందు ఎందుకనగా అని కొనసాగిస్తూ ఉన్నాడు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. ఎందుకు? దానికి రీజన్ చెబుతున్నాడు పై వచనంలో. 4వ వచనం చూడండి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. ఎందుకనగా
ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. చాలాసార్లు యేసుక్రీస్తులోనికి వచ్చిన తరువాత ఒక వ్యక్తి సమాజానికి దూరం అవుతాడు. పనికి మాలిన వ్యవహారాలకు, సహవాసాలకు, అలవాట్లకు దూరం అవుతాడు. అవినీతికి, అబద్ధాలకు, అక్రమాలకు దూరం అవుతాడు. కాబట్టి భూమి మీద శరీరంతో జీవించే కాలంలో కాస్త శ్రమ ఎదుర్కొనవలసి వస్తుంది. మనము దేని కొరకు పిలువబడుతున్నాం? మన నిరీక్షణ ఏమిటి? నీతిమంతులముగా తీర్చబడ్డాం. రెండవది, కృపలోనికి ప్రవేశించాం. మూడవది, మహిమ కొరకు ఎదురు చూస్తున్నాం. మహిమ కొరకు ఎదురు చూస్తున్నాము గనుక, అది మన నిరీక్షణ గనుక, ఆ మహిమ అనుభవమును, అంతస్తును పొందాలి అంటే 3వ వచనములోనేమో మహిమను గూర్చిన నిరీక్షణ ఉంది. 5వ వచనములోనేమో ఈ నిరీక్షణ సిగ్గుపరచదంటాడు. కానీ 4వ వచనంలోనేమో శ్రమను గూర్చి మాట్లాడుతున్నాడు. మహిమ అనే ఆ అద్భుతమైనటువంటి అంతస్తును నువ్వు చేరుకోవాలంటే 4వ వచనంలో ఉన్నటువంటి శ్రమ అనే అనుభవం గుండా మనం ప్రయాణం చేయాలి. 3వ వచనంలో ఉన్న మహిమ అంతస్తును పొందడానికి అది మన నిరీక్షణ కనుక, ఆ నిరీక్షణను మనం అనుభవించడానికి భూమి మీద దేవుడు ఏం చేస్తుంటాడు? ఏమనుమతిస్తుంటాడు? శ్రమ అనుమతిస్తుంటాడు. శ్రమ అనుగ్రహించటం కాదు, అనుమతించటం వేరు, అనుగ్రహించటం వేరు. అనుమతించడం అనేది అవసరమును బట్టి దేవుడు అనుమతిస్తుంటాడు. శ్రమ మన జీవితంలో మనకు తెచ్చిపెట్టే ఒక గొప్ప పాఠం ఏమిటంటే ఓర్పును మనలో పెంచుతుంది. శ్రమలు, పరీక్షలు భూమి మీద మనలను సరిచేస్తాయి, మన మనస్సును మారుస్తాయి, మన ఆలోచనలను మారుస్తాయి. యేసు క్రీస్తు యొక్క సారూప్యములోనికి, ఆయన ఉద్దేశాలన్నీ నెరవేర్చబడటానికే భూమి మీద దేవుడు కొన్ని పరిస్థితుల్ని మనుషుల జీవితాలలో అనుమతిస్తుంటాడు. అందుకే ప్రసంగి ఒక మాట అంటాడు, దేవుడు సుఖ దుఃఖములను జత చేశాడని అంటాడు. దేవుడు ఏం చేశాడు? ఎందుకయ్యా సుఖమే పెట్టొచ్చుగా బ్రతికినంత కాలం. ఆహా, సుఖం పెడితే నువ్వు మాటింటావా? బ్రతికినంత కాలం నీకు సుఖమే ఉందనుకో, అసలు నువ్వు మాటింటావా? అసలు దేవుడిని గుర్తొస్తాడా? ఎక్కువగా దేవుడు అనేవాడు గుర్తొచ్చేది ఎక్కడ చెప్పండి? కష్టాలలోనే, బాధలలోనే. కానీ ఎక్కువగా దేవుణ్ణి దూషించేది కూడా ఎక్కడ చెప్పండి? కష్టాల్లోనే ఎక్కువగా గుర్తొస్తాడు దేవుడు. ఎక్కువ కష్టాలు వచ్చినా కూడా దేవుణ్ణి ఎక్కువ దూషిస్తుంటాం. కానీ ఎందుకు దేవుడు నాకు ఈ శ్రమను అనుమతిస్తున్నాడో చాలాసార్లు అర్థం చేసుకోలేము. ప్రభునందు ప్రియులారా, పౌలు అంటున్నాడు, శ్రమలయందు అతిశయపడుచున్నాము, ఎందుకనగా ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదు. శ్రమలయందు అతిశయపడే నిరీక్షణ, శ్రమలయందు సంతోషించే నిరీక్షణ. శ్రమలయందు అతిశయపడటం ఏమిటయ్యా? మళ్ళీ ఈ నిరీక్షణ సిగ్గుపరచదంటావేమిటి? యేసుక్రీస్తుని నమ్మిన తరువాత ఎన్ని శ్రమలు నువ్వు ఎందుకు ఎలా ఎదుర్కొంటున్నావు? నువ్వు ఎదుర్కోవడానికి కారణం ఏమిటి? ఎదుర్కొన్న ఇంత ఓపికగా నువ్వు ఎలా ఉంటున్నావు? నేను నమ్మిన దేవుణ్ణి నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. నాకెందుకు ఈ పరిస్థితులు నా దేవుడు అనుమతిస్తున్నాడో, నాకెందుకు ఈ శ్రమ, ఒత్తిడి, వేదన, ప్రతికూలత నా జీవితంలో నా దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడంటే నిత్య మహిమ నేను పొందడానికి, మహిమలో గొప్ప బహుమానం నేను పొందడానికి, క్రీస్తు యేసు సారూప్యంలోనికి నేను మార్చబడటానికి దేవుడు ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని పరిస్థితులను, ప్రతికూలతలను, శ్రమలను అనుమతిస్తాడు. హల్లెలూయా. కాబట్టి శ్రమలలో మనం ఏమి చేయాలి? అతిశయించాలి. యేసుప్రభువుని నమ్మిన తర్వాత ఏంది శ్రమ శ్రమ శ్రమ? కొంతమంది ఎంతోమంది దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది దేవుని ఉద్దేశాన్ని గ్రహించక, దేవుని నిర్ణయాలను గ్రహించక. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజున నీ నిరీక్షణ ఏమిటి? శ్రమలలో నువ్వు అతిశయిస్తున్నావా? ప్రతికూలతలను బట్టి, బలహీనతలను బట్టి, ఇబ్బందులను బట్టి
అనారోగ్యాలను బట్టి, ఒత్తిళ్లను బట్టి శ్రమ ఒక వ్యక్తి జీవితంలో ఏ రకంగానైనా రావచ్చు. భర్తను బట్టి భార్యకు రావచ్చు, భార్యను బట్టి భర్తకు రావచ్చు, కోడలను బట్టి అత్తకు రావచ్చు, అత్తను బట్టి కోడలకు రావచ్చు, విశ్వాసాలను బట్టి పాస్టర్ గారికి రావచ్చు, పాస్టర్ గారిని బట్టి విశ్వాసాలకు రావచ్చు. శ్రమ అనేది ఒక వ్యక్తి జీవితంలో ఏ రకంగానైనా కలగొచ్చు. కానీ ఆ శ్రమల యందు మనం ఏం చేయాలంట? అతిశయించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు క్రీస్తు మార్గములో నువ్వు నడుస్తూ ఉన్నావు. నువ్వు మహిమ కొరకు సిద్ధపరచబడుతూ ఉన్నావు. క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడటానికి నువ్వు పిలువబడ్డావు. కనుక శ్రమలో సంతోషించడం నేర్చుకో, శ్రమలో అతిశయించడం నేర్చుకో. శ్రమ పడే వానికి బహుమానం అధికమవుతుంది. హల్లెలూయా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే విశ్వాసం, విశ్వాసమే నా బలం. విత్తనం ఫలించునా, లేకపోతే వచ్చునా. విత్తనం విరగకపోతే ఫలించునా, లేకపోతే కిరీటమే వచ్చునా. అందుకే శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే విశ్వాసమే నా బలం. దేవునికి స్తోత్రం. ఇది రహస్యం అండి, రహస్యం. ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి, ప్రతికూలతలు వస్తున్నాయి. ఒక ఆయన అన్న ప్రార్థన చేస్తుంటే నాకు ఎక్కువ శోధనలు వస్తున్నాయి అన్న, అందుకే నేను ప్రార్థన చేయటం మానేశాను. అరే ఇది ఎక్కడ నేర్పించాడు నీకు? ఎవరు నేర్పించాడు? బైబిల్ అట చెప్తుందా? బైబిల్ ఏం చెప్తుంది? మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు ప్రార్థన చేయమని. నువ్వేంది ప్రార్థన చేస్తుంటే నాకు శోధనలు ఎక్కువ వస్తున్నాయి అంటున్నావు? యేసయ్య ఏమో అసలు శోధనలు రాకుండా ఉండటం కోసం ప్రార్థన చేయమంటే, ప్రార్థన చేస్తుంటే నాకు శ్రమ వస్తుంది, ప్రార్థన చేస్తుంటే నాకు శోధన వస్తుంది. యేసును వెంబడించటం వలన నీ జీవితంలో కలిగే ఏ ప్రతికూలత అయినా, గుర్తుపెట్టుకోండి, ఏ ప్రతికూలత అయినా అది నీకు గొప్ప బహుమానము కొరకే. అందుకే పౌలు అంటున్నాడు, శ్రమల యందు అతిశయపడుచున్నాము, ఎందుకనగా ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదు. యేసు క్రీస్తునందు ఉంచిన ఈ నిరీక్షణ ఇబ్బంది కలగొచ్చు, అవమానం కలగొచ్చు, నింద రావచ్చు, నిన్ను వెలివేయచ్చు, నీకు కొన్ని శ్రమలు ఎదురు కావచ్చు. అయినా ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రం. నిరీక్షణ ఉంచి చూడు, అది నిన్ను సిగ్గుపరచదు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు అబ్రహాం. 75 సంవత్సరాలప్పుడు దేవుడు అతన్ని పిలిచాడు. దేవుని స్వరం విన్నాడు. అప్పటికి ఆయనకు పిల్లలు లేరు. భార్య గొడ్రాలు అనే పేరు పొందింది. ఎంత భయంకరంగా ఉంటుందండి. పెళ్ళయి 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకే ఒకవేళ కన్సీవ్ అవ్వకపోతే ఎంత బాధపడతారు ఆడపిల్లలకు తెలిసేది. ఒక పక్క అమ్మాయి తల్లిదండ్రులు కానీ అబ్బాయి తల్లిదండ్రులు కానీ, ఏదయ్యా కాయటం లేదేంది? అబ్రహాముకు 75 సంవత్సరాలు పిల్లలు లేరు. ఎంత అవమానం, ఎంత బాధ. గొడ్రాలని పేరు కూడా పోయింది. బైబిల్లో ఒక మాట ఉంది, 4వ అధ్యాయంలో 4:19 చూడండి. 4:19 దయచేసి చూడండి. మరియు 4:18 చూడండి. నీ సంతానము ఇలాగు ఉండులని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఏమి లేనప్పుడు, ఆధారము లేనప్పుడు ఏముంచాడంట? అతడు నిరీక్షణ కలిగి యేసుక్రీస్తుని నమ్మావు, ఆయన నిన్ను దీవిస్తానన్నాడు, నీ అవసరాలు తీరుస్తానన్నాడు. నిరీక్షణ ఉంచావు. నీ నిరీక్షణ ఏమిటి? అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మాడు. దేని కొరకు? దేవుడు ఒక సంతానమునిస్తానన్నాడు అనే మాట
పట్టుకొని నిరీక్షణ కలిగి నమ్మాడు. ఏ కాలం అది? నిరీక్షణకే ఆధారము లేని కాలం అది. అబ్రహాము సంతానము కొరకు నిరీక్షణ కలిగి నమ్మాడు. బహుశా ఇక్కడ కూర్చున్నటువంటి మీలో మీ నిరీక్షణ ఏమో? ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలన్న నిరీక్షణ, అనారోగ్య పరిస్థితి శరీరం నుండి పోవాలన్న నిరీక్షణ, సమస్యల నుంచి నాకు విడుదల కలగాలనే నిరీక్షణ, నా భవిష్యత్తు, నా పిల్లల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలనే నిరీక్షణ, భవిష్యత్తులో నేను మేలును అనుభవించాలనే నిరీక్షణ, దేవుని ఎదుట బల నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకోవాలనే నిరీక్షణ, పరిచర్య కొరకు నిరీక్షణను, గొప్ప కార్యాలు చూడాలనే నిరీక్షణ. నీ నిరీక్షణ ఏమో నాకు తెలియదు, కానీ అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మాడంట. ఏ కాలం? నిరీక్షణకే ఆధారం లేని కాలం. ఈ రోజంటే నీకు నాకు బైబిల్ ఉన్నాయి, సహవాసం ఉంది, సంఘం ఉంది. అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మినప్పుడు ఆధారమే లేదు. 75 సంవత్సరాలప్పుడు సంతానాన్ని నీకు ఇస్తా అన్నప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు. దేవునికి స్తోత్రం. నిరీక్షణ కలిగి నమ్మెను. అంటే నీవు నిరీక్షణ కలిగి ఉంటే ఏం చేస్తావంటే ఎదురు చూస్తావు, నమ్ముతావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంతకాలం నిరీక్షణతో ఉన్నాడు అబ్రహాము? ఏమండి, బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు యోబు. అతని పేరు యోబు. మీరు దయచేసి చూడండి, యోబు గ్రంథం 19వ అధ్యాయం 10వ వాక్యం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 10వ వాక్యం చదవండి దయచేసి. నలుదిశల ఆయన నన్ను విరగగొట్టగా పెళ్లగించినట్టు ఆయన నా నిరీక్షణ ఆధారము పెళ్లగించెను. అబ్రహాముకేమో నిరీక్షణకు ఆధారము లేదు, కానీ నిరీక్షణ కలిగి నమ్మాడు. యోబుకేమో ఉన్న నిరీక్షణ ఆధారాలన్నీ దేవుడు ఏం చేశాడు? తీసేశాడు. నిరీక్షణకు ఆధారమే లేదు. నిరీక్షణకు ఆధారము లేని కాలములో అబ్రహాము గాని యోబు గాని ప్రభునందు ప్రియులారా దేవుణ్ణి ఎలాగూ నమ్మారో తెలుసా? ఎంతగా దేవుని నమ్మారంటే అబ్రహాము ఇంచుమించు 25 సంవత్సరాలు నిరీక్షణ కలిగి నమ్మాడు. ఏం జరిగింది? సరిగ్గా 100వ సంవత్సరం అప్పుడు 25 సంవత్సరాల తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక చక్కటి బాబును అనుగ్రహించాడు. హల్లెలూయా. మరి ప్రసాద్కు అనితకు దేవుడు 100 సంవత్సరాలకు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు అనుకోండి, ఎట్లుంటుంది చెప్పండి? కనడానికి వాళ్ళు ఉండరు, చూడడానికి మనం ఉండరు. ఇక్కడ నాకు తెలిసి ఎవరు ఉండరు అనుకుంటా. 100లో 2 సున్నాలు తీసేద్దాం. దేవునికి స్తోత్రం. బహు శీఘ్రముగా దేవుడు తన యందు నిరీక్షణ కలిగిన వారికి కార్యాలు చేయుటకు సిద్ధహస్తుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నిరీక్షణ కలిగి నమ్మినట్లయితే నీ దేవుడు నీ కొరకు కార్యాలు చేయుటకు నాటి నుండే సిద్ధహస్తుడై ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మాడు, చక్కటి కుమారుణ్ణి అబ్రహాముకి ఇచ్చాడు. యోబు నిరీక్షణ ఆధారాలన్నీ పోయినా యోబు ఎదుర్కొన్న శ్రమ మామూలు శ్రమ అనుకుంటున్నారా? భయంకరమైన శ్రమ, ఘోరమైన శ్రమలో సైతం యోబు నిరీక్షణతో దేవుణ్ణి నమ్మాడు. 23 యోబు గ్రంథం 23 యోబు గ్రంథం దయచేసి చూడండి 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత. ఏమండి, 19లోనేమో నిరీక్షణ ఆధారములన్నీ తీసేశాడన్నాడు. ఇప్పుడు 23:10లోకి వచ్చేసరికేమో నేను శోధింపబడిన తరువాత. హల్లెలూయా. నా జీవితంలో శ్రమ, ఒత్తిడి, వేదన, ప్రతికూలత అనుమతించాడే, కానీ అవన్నీ కూడా ఎందుకొరకు? నేను సువర్ణము వలె ఆ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఎవరేమనుకున్నా పర్వాలేదు, నేను నిరీక్షణ కలిగి నమ్మా. కుమారుని ఇస్తానన్నాడు, తప్పకుండా ఆయన ఇస్తాడు, అంతే. అబ్రహాము సిగ్గుపరచబడ్డా? సిగ్గుపరచబడలే. 100,000 టైమ్స్ దేవుడు అబ్రహాము కుమారుని ఇచ్చాడు. యోబు నిరీక్షణ ఆధారములన్నీ పోయినా నిరీక్షణతో
దేవుని సన్నిధిలో జీవించాడు. ఆయన నన్ను సువర్ణం వలె మారుస్తానన్నాడు. నిరీక్షణ కలిగి నమ్మాడు. యోబు జీవితం పాడైపోయింది అనుకుంటున్నారా? అన్నీ పోయాయి. ఆస్తి పోయింది, గొడ్లు పోయాయి, పిల్లలు పోయారు, భార్య ఒక్కతే మిగిలింది, అన్నీ పోయాయి. భక్తుడే, కానీ అన్ని పోయినా యోబులో ఏం పోలేదో తెలుసా? చెప్పండి. నిరీక్షణ పోలే, విశ్వాసం పోలే, దేవుని యందలి భయము భక్తి పోలే. హల్లెలూయా. అలాగే కలిగి పట్టుకొని ఉన్నాడు. ఎలా పట్టుకొని ఉన్నాడు? ఆయన నన్ను శోధించిన తరువాత, శోధించి వదిలిపెట్టాడు. తరువాత ఉంది నా జీవితంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శోధించిన తరువాత నన్ను ఏం చేయాలనుకుంటుండు? సువర్ణము వలె. మొదట నీ స్థితి కొంచెమే అయినా తుదకు నీవు మహాభివృద్ధి. మొదట కొద్దిగా ఉండొచ్చు, మొదట చూడొద్దు. తుదకు దేవుడు నీ జీవితంలో ఏం చేయబోతున్నాడో చూడు. నమ్మిన నీ జీవితంలో, నిరీక్షణ కలిగిన నీ జీవితంలో నిరీక్షించు. నిరీక్షించు. దేవుడు చేయబోయే కార్యాలను నిరీక్షించు. నీ కంటికి కనబడకపోవచ్చు, నిరీక్షించు. అసాధ్యమై ఉండొచ్చు, నిరీక్షించు. నా వల్ల కాదు, నాకు ఇది అసాధ్యం అనుకోవచ్చు, అయినా నిరీక్షించు. పరిస్థితులను చూసి కలవరపడద్దు, నిరీక్షించు. ఈ దేవుడు నీ కొరకు బలమైన కార్యాలు చేయనుగాక. యోబు నిరీక్షించాడు. 42:1 చదవండి దయచేసి. యోబు గ్రంథం 42:1. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు సెలవిచ్చెను, నీవు సమస్త క్రియలు చేయగలవాడవనియు, నీవు ఉద్దేశించినది ఏదియో అబ్బా, దేవునికి స్తోత్రం. నీవు సమస్త క్రియలు చేయగలవాడవనియు. చెప్పండి అందరూ, అందరూ చెప్పండి. నీవు సమస్త క్రియలు చేయగలవాడవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను తెలుసుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్త క్రియలు చేయగలడు దేవుడు. నీ జీవితంలో ఓటమి ఉందా? ప్రతికూలత ఉందా? ఇబ్బంది ఎదుర్కొంటున్నావా? నింద, అవమానం, దుఃఖం, ప్రతికూల పరిస్థితులు నీ కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నావా? అయితే ఈ దేవుని నిరీక్షణ కలిగి నమ్ము. ఆయన నీ కొరకు సమస్త కార్యాలు చేయగలవాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ప్రభు మన కోసం ప్రాణమే ఇచ్చాడండి. ఆయన సమస్తమును ఎందుకు ఇవ్వడు? అదే రోమాపత్రిక 8వ అధ్యాయం అంటాడు, దేవుడు తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతీయక ఉన్న దేవుడు నీ కోసం సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు? నిరీక్షణ కలిగి నమ్మగలిగితే. నిరీక్షణ కలిగి నమ్ము, నిరీక్షణతో ప్రార్థించు, నిరీక్షణతో నడు, నిరీక్షణతో బ్రతుకు. నీ నిరీక్షణకు గొప్ప ప్రతిఫలం ఈ లోకములోను పరలోకములోను నువ్వు పొందగలుగుతావు. హల్లెలూయా. ఈ నిరీక్షణ నన్ను నిన్ను సిగ్గుపరచదు. హల్లెలూయా. మనం కలిగిన నిరీక్షణ సిగ్గుపరచే నిరీక్షణ కాదు, సిగ్గుపడే నిరీక్షణ కాదు. నీ ముఖములోనికి సిగ్గును రానివ్వకుండా సంతోషముతో నిన్ను నీ కుటుంబాన్ని నింపే నిరీక్షణ. అటువంటి నిరీక్షణతో ఈ కుటుంబాన్ని దేవుడు నింపునుగాక, వీరి హృదయాలను నింపునుగాక, కూడి వచ్చిన మననందరినీ అటువంటి నిరీక్షణతో నింపునుగాక, శుభప్రదమైన నిరీక్షణతో నింపబడదుముగాక, స్థిరమైన నిరీక్షణతో నింపబడదుముగాక, నిశ్చలమైన నిరీక్షణతో నింపబడదుముగాక.